కూటమి ప్రభుత్వం చేసే పని గోరంత, ప్రచారం మాత్రం కొండంత. ఎందుకు అంటారా? రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిని చూస్తే ఎవరికైనా అలానే అనిపిస్తుంది. గోతులు పడిన రోడ్లకు చేసిన మరమ్మత్తు పనులే అందుకు నిదర్శనం. ఏ రోడ్డు చూసినా అడుగుకో గుంత. అలాంటి రోడ్లపై ఆదమర్చి ప్రయాణిస్తే అంతే సంగతులు. అవును, తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమలలో అధ్వాన్నంగా మారిన రోడ్డుపై మా ప్రతినిధి రాజు అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ద్వారకా తిరుమల మండలంలో రోడ్లు నరకానికి దగ్గరి దారి అన్నట్టుగా తయారయ్యాయి. ప్రధానంగా ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు నుండి ద్వారకా తిరుమలకు వెళ్లే దారిపై ప్రయాణిస్తూ పట్టు తప్పితే నేరుగా యమపురికే పోవడం అన్నట్లుగా ఉంది. ఈ రోడ్డుపై రాకపోకలు సాగించే పంగిడిగూడెం, తిమ్మాపురం, గొల్లగూడెం గ్రామాల ప్రజలు నిత్యం అష్ట కష్టాలను ఎదుర్కొంటున్నారు. స్థానిక గ్రామాల ప్రజలే కాదు, శ్రీవారి క్షేత్రానికి వివిధ వాహనాలపై వెళ్తున్న వారి పరిస్థితి కూడా దారుణంగా ఉంది. పెద్ద పెద్ద గుంతలు పడ్డ ఈ రహదారిపై ప్రయాణం అంటే ప్రాణాలు తెగించి సాహసం చేయడమే. ఇక ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు తరచూ ప్రమాదాల బారిన పడుతున్నారు, ఆసుపత్రుల పాలవుతున్నారు. ద్వారకా తిరుమల శ్రీవారి క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. అందులో అధికంగా కార్లు, ఆటోలు, బైక్లపైనే వస్తూ ఉంటారు. అయితే భీమడోలు ద్వారకా తిరుమల క్షేత్ర ప్రధాన రహదారి పూర్తిగా గోతులమయం కావడంతో బైక్లపై ప్రయాణించే భక్తులకు రక్షణ లేకుండా పోయింది. ద్వారకా తిరుమలలోని కుంకుళ్ళమ్మ ఆలయ సమీపంలో నిమ్మకాయల మార్కెట్ యార్డు వద్ద, లక్ష్మీపురంలోని విర్డ్ ఆసుపత్రి వద్ద, గొల్లగూడెం సెంటర్, సూర్యచంద్రరావుపేట చెరువు వద్ద, పంగిడిగూడెంలో రోడ్డుపై ఏర్పడ్డ పెద్ద పెద్ద గుంతలు ప్రమాదాలకు నిలయంగా మారాయి. నిత్యం ఎంతో మంది భక్తులు ఈ గుంతల్లో పడిపోతున్నారు. నెల రోజుల్లో ఒక్క సూర్యచంద్రరావుపేటలోనే 10 ప్రమాదాలు జరిగాయి. అందులో 3 మృతి చెందగా 6 క్షతగాత్రులయ్యారు. రోడ్డుపై తాత్కాలికంగా మెటల్ డస్ట్ పోసి చేతులు దులుపుకుంటున్నారు ఇక్కడి పాలకులు. మళ్లీ వర్షం పడటంతో రోడ్లు ఎప్పటిలా మళ్లీ గోతులే దర్శనమిస్తున్నాయి. పాలకులు పట్టించుకోకపోవడంతో ప్రజలే హెచ్చరిక బోర్డులు పాతేస్తున్నారు. అంతేకాదు, పాలకుల తీరును ఎండగడుతూ ప్లకార్డులు ఏర్పాటు చేశారు. చంద్రబాబు సర్కార్ పాలన తీరుకు ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ద్వారకా తిరుమల రోడ్ల పరిస్థితి ఎలా ఉందో ఆ సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. కూటమి ప్రభుత్వంలో రహదారులు నరకానికి ద్వారాలుగా మారాయి. ప్రస్తుతానికి మనం ఉన్నటువంటి ఏరియా చూసినాక గోపాలపురం నియోజకవర్గం సంబంధించినటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం ఏదైతుందో ద్వారకా తిరుగులకు సంబంధించినటువంటి వెళ్ళే రోడ్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రోడ్డుకి సంబంధించి కూడా చూస్తే ఒక భక్తులకు సంబంధించి ఎవరైతే ఉంటారో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఏంటనేది కూడా ప్రత్యక్ష సాక్ష్యంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి గుంటలకు సంబంధించిన అధికారులు తూతు మంత్రంగా పోవడంతో కూడా ఉన్నటువంటి గుంటలకు సంబంధించి ఏ విధంగా ఉంది, ప్రజలు కూడా ఇబ్బందులు ఏ విధంగా పడుతున్నారని చెప్పని తెలిపేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి గుంటలకు సంబంధించినటువంటి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారని చెప్పని తెలియజేసే విధంగా కూడా ఇక్కడ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. వీటికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా ఉన్నారు, వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మా తిమ్మపురం అండి, తిమ్మపురం తిరుపతి దాకా బాగా డ్యామేజ్లు ఉన్నాయి. ఉన్నాయి అయితే మేము తిరుగుతులే, ఈ మట్టికి చాలా పోయినాయండి. ఏం కోరుకుంటున్నారు మీరు? బాగా చేయమని కోరుతామండి. ఏం కోరుతాం, ఈ టర్నింగ్ అదే ఇక్కడ కొంచెం డేంజరు. అటే ఏరియా మేము తిరుగుతులేండి. నేను నిమ్మకాయలో పని చేస్తుంటే ఈ బాగా తిరుగుతుంటాం మేము. రోడ్లు ఏం బాగాలేవన్నా, ఎక్కడ చూసినా గుంతలే 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 మొత్తం. ఏ మన తాడేపల్లిగూడెం కానీ, ఏలూరు కానీ, భీమవరం వెళ్ళే రూట్ కానీ ఎక్కడ చూసినా బళ్ళు అన్ని టైర్లు ఆగం ఆగం అయిపోతున్నాయి, అన్ని కమాన్ పట్టలు ఎరిగిపోతున్నాయి. ఏం అస్సలు ఏం రోడ్లు ఏం బాగాలేదు. ఏ వారానికి 10 రోజులకు ఒకసారి వస్తూ ఉంటాం. ఏదైనా బండి రన్నింగ్లో ఉండి గొంతులో పడిపోయిందంటే కమాన్ కట్టెలన్నీ ఇరిగిపోవడమే, 4-5 వేలు లాసు. చాలా జాగ్రత్తగా రావాల్సి వస్తుంది. ఈ రోడ్డే అని కాదు, ఎటు చూసినా చింతలపట్టు రోడ్డు చూసినా, ఈ రోడ్డు చూసినా, భీమవరం రోడ్డు చూసినా మొత్తం దారుణంగా ఉంది. ప్రజలే బోర్డులు పెట్టుకోవాల్సిన వచ్చేసారి జగన్ ప్రభుత్వం రావాలని 2 చేతులతో దండం పెట్టుకుంటున్నాను. ఓకేనా, ఈ ప్రభుత్వం అస్సలు బాగా రోడ్లు కాదు కదా అన్నా. సంక్రాంతికి అన్నారు, ప్రభుత్వం వచ్చాక సంవత్సరానికి వస్తా అన్నారు. సంవత్సరం వెళ్ళిపోయింది, 2 సంవత్సరాలు దాటింది. వాడు పాటిన వాడు దుబ్బుకున్నారు చేస్తున్నారు, అంతేగాని వచ్చేసారి జగనన్న కంపల్సరీ రావాలి 100%.
మీకైతే చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. చాలా ఇబ్బందిగా ఉంది. ఎటు వెళ్ళినా రోడ్లు బాగాలేవు. అప్పుడేమో జగన్ ప్రభుత్వం బాగాలేదన్నారు. ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటి? ఆయన చేసిన దాంట్లో రూపాయల పావుల కూడా చేయట్లేదు. అంత దొబ్బి తినడమే మొత్తం. పుట్సాల వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తారు. గతంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి హయాంలో చూస్తే కనుక పూర్తి స్థాయిలో తమకు ఇన్ని ఇబ్బందులు లేవు. ఇప్పుడు చూస్తే కనుక కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తి స్థాయిలో ఇబ్బంది పడుతున్నామని చెబుతున్నారు. ఇక్కడ సంబంధించి చూస్తే కనుక ఈ నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఉన్నట్టు ప్రయాణికులు కానీ ఎవరైనా ఒక ప్రయాణికుడు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ కూడా ఒక బోర్డు ఏర్పాటు చేశాడు. పార్ట్ హోల్ చేసి ఈ గుంట చెబుతున్నట్టుగా కూడా స్పష్టం చేస్తూ కూడా గో స్లో అంటూ కూడా ఒక రెడ్ కలర్కి సంబంధించినటువంటి జెండా పెట్టి దానికి ఒక పోల్కి సంబంధించినటువంటి పూర్తిగా పెట్టి కూడా ఐఎమ్ ఇంజూరింగ్ పీపుల్ విత్ ట్రావెలింగ్ విత్ దేర్ ఫ్యామిలీస్. నేను ఈ గుంటకి సంబంధించి కూడా పూర్తిగా తాను ఫ్యామిలీకి సంబంధించి కూడా నేను గాయపరుస్తున్నాను. మరోవైపు రిక్వెస్ట్ టు గవర్నమెంట్, నేను గవర్నమెంట్ని కూడా కోరుతున్నాను పూర్తి స్థాయిలో కూడా ప్లీజ్ రిపేర్ మీ అండ్ సూన్ అండ్ బిఫోర్ ద కాజ్ అనదర్ ఫ్యామిలీ ఇంజూరీ అని చెప్పి ఎవరైతే మిగతాకు సంబంధించినటువంటి ఫ్యామిలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్స్ నేను ఇంజూరీ చేయకముందే తనకు సంబంధించినటువంటి గుంటను కూడా పూడ్చాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీ కోసం పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి గోస్లో అంటూ కూడా చూస్తే ఎల్లోకి సంబంధించినటువంటి పూర్తిగా రేడియం సంబంధించి వేసి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏర్పాటు చేశారు. ఉదాహరణకు చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి తిమ్మాపురం కానీ ఇక్కడ ఉన్నటువంటి పంగిడిగూడికి సంబంధించి కానీ పూర్తి స్థాయిలో కూడా సుమారు ఏలూరు నుంచి సుమారు ఇక్కడ 40 కిలోమీటర్ల మేర ఈ రోడ్డు కూడా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు సంక్రాంతికి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రోడ్లు పూర్తి చేస్తాం, ఎక్కడా ప్రయాణికులకి ప్రజలకి ఇబ్బంది కలిగేటువంటి పని చేయం అని చెప్పి స్పష్టంగా చెప్పారు. మరి సంక్రాంతి వెళ్ళిపోయింది, మళ్ళీ తిరిగి సంక్రాంతి ఇంకో 2 నెలలు రాబోతూ ఉంది. మరి రోడ్ల పరిస్థితి చూస్తే కనుక చాలా దారుణంగా ఉంది. ఏలూరు జిల్లాలో ఇప్పుడు ద్వారకా తిరుమల ప్రముఖ పుణ్యక్షేత్రం ఇది. ఈ పుణ్యక్షేత్రానికి వెళ్ళేటువంటి దారి చూస్తే కనుక అనేక గుంటలతో మొత్తం భక్తులు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడుతున్నారు. కూటమి పాలనకు సంబంధించినటువంటి ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తున్నారనేది కూడా స్పష్టంగా కనపడుతుంది, పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి, ద్వారకా తిరుమల నుంచి. రోడ్లపై ఏర్పడిన పెద్ద పెద్ద గోతుల్లో వర్షపు నీరు నిండటంతో లోతు తెలియక వాహనదారులు అందులో పడిపోతున్నారు. అధికారులు, కూటమి నేతలతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు తరచూ ద్వారకా తిరుమల క్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు. అందులో ఏ ఒక్కరూ రహదారిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికల ముందు ప్రభుత్వం రాగానే మొదటి సంక్రాంతి కల్లా రహదారులను బాగు చేస్తామని చెప్పిన కూటమి నేతల హామీలను గుర్తు చేస్తూ భక్తులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్ల పరిస్థితి ఏం బాగోలేదండి, అన్ని గోతులే. ఇక్కడ పంగిడిగూడెం కాడి నుంచి తిరుపతి దాకా ఇలాగే ఉందండి మొత్తం. ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదరా అయితే ప్రమాదాలే జరుగుతున్నాయండి. తిమ్మాపురం ఆతల శుభ్రంగా రోడ్డు గోతులు పోయమని కోరుకుంటున్నాం. గతంలో వచ్చే సంవత్సరంలోనే పోస్తా ఉన్నారు. అసలు ఏం పరిస్థితి పోయినా ఏం పోయలేదండి అసలు. ఇప్పుడు బోర్డు పెట్టారు, అసలు ఏంటి అసలు ప్రజలే పెట్టుకోవాల్సి వస్తుంది బోర్డు, అసలు ఏంటి పరిస్థితి? అవి మేమే పెట్టుకోవాల్సి వస్తుందండి. అయితే ఇక్కడ యాక్సిడెంట్లు అవుతున్నాయండి. ఆ గోతులు కనపడతలేదు కదండి వెళ్ళే వాళ్ళకి. ఎవరు పెట్టారు? ఇళ్ళే పెట్టారండి, మా వాళ్ళే, గ్రామస్తులే పెట్టారు. గ్రామస్తులే పెట్టారు. మొన్న అయితే అక్కడ పడైపోయారండి. అక్కడ యాక్సిడెంట్ అయ్యి మోటార్ సైకిల్ అందులో పడిపోయాడు. ఒంట్లో పడిపోయాడా? ఆయాల కాడి నుంచి పెడుతున్నారండి అటు ఆ గోతుల్లోకి వెళ్ళకుండా. ప్రజలకు ఇబ్బంది కలగకుండా. ప్రజలకు ఇబ్బంది. మీరేం కోరుకుంటున్నారు? గోతులు గట్రా పోయమని కోరుకుంటున్నామండి. ఇంకా అంతకంటే ఓర్చమని. ఏకంగా ప్రజలే రోడ్లపై ప్లకార్డులు ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా పాలకులు నిద్రలోంచి మేల్కుంటారా? రోడ్లను త్వరితగతిన బాగు చేస్తారా అనేది వేచి చూడాలి.